Welcome to The Dial View. I believe in the power of women's voice అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా గర్జిస్తే యావత్ ప్రపంచానికి గూస్ బంప్స్ వచ్చాయి. ముఖ్యంగా మహిళల్లో అణగారిపోతున్న చైతన్యం నినాదమై ప్రజ్వరిల్లింది. ఇందుకు తప్పకుండా మలాలాకు శాల్యూట్ చెప్పి తీరాల్సిందే. కానీ తెలంగాణ మంత్రి కొండా సురేఖ దిగజారుడు కామెంట్స్ కనుక చూస్తే ఐరన్ లేడీ నోటి నుంచి రావాల్సిన కామెంట్లేనా ఇవి అని యావత్ మహిళా సమాజమే సిగ్గుతో తలదించుకుంది. దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతున్న బీఆర్ఎస్ అనుబంధ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారనేటువంటిది మినిస్టర్ కొండా సురేఖ ప్రధాన ఆరోపణ. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఆ సోషల్ సైకోలు ఎవరైనా సరే తాట తీయాల్సిందే. కానీ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఊరుకుంటానా అంటూ విరుచుకుపడిన మినిస్టర్ కొండా సురేఖ తాను మంత్రిని అనే నిజం మర్చిపోయి, తాను మహిళను అనే విషయం మర్చిపోయి చేసిన అత్యంత నీచమైన కామెంట్స్ను ఓసారి గనక చూస్తే సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్లో నిలదీసినట్లు ఏమిటి ఈ సిగ్గులేని రాజకీయాలు అని సామాన్యుడు కూడా కడిగేయక మానడు. కేటీఆర్ టార్గెట్ గా మినిస్టర్ కొండా సురేఖ చేసిన కామెంట్స్ ను ఇప్పుడు ఒక్కొక్కటిగా సమగ్రంగా పరిశీలిస్తే తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో హీరోయిన్ల జీవితాలు నాశనం చేసింది కేటీఆరే. హీరోయిన్లకు మత్తు పదార్థాలు, డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే. ఇందుకే కేటీఆర్ డ్రగ్స్ ఛాలెంజ్కు రమ్మంటే ముందుకు రాలేదు. ఇవి అంతా ఒకెత్తు అయితే కొండా సురేఖ చేసిన దారుణమైన ఆరోపణలు డైనమైట్లై పేలాయి. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన వద్దకు పంపాలని కండిషన్ పెట్టాడు కేటీఆర్. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను ఆపేందుకు సమంతను కేటీఆర్ వద్దకు పంపేందుకు నాగార్జున, నాగ చైతన్య ఒత్తిడి చేశారు. కేటీఆర్ వద్దకు వెళ్లేందుకు సమంత ససేమిరా అంది. నాగార్జున, నాగ చైతన్య కేటీఆర్ ఒత్తిడి తట్టుకోలేక విడాకులు తీసుకుందట సమంత. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ను వదల్లేదు మినిస్టర్ కొండా సురేఖ. కేటీఆర్ అరాచకాలను భరించలేకే రకుల్ ప్రీత్ సింగ్ త్వరగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఆరోపించారామె. కేటీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎందరో ఆడవాళ్ల జీవితాలను, ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్ల జీవితాలను నాశనం చేశాడన్న సురేఖ త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు కూడా. చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా, వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేమిందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరి. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. నిజాయితీగా చెప్పాలంటే కొన్ని ప్రశ్నలను డయల్ న్యూస్ వేదికగా మినిస్టర్ కొండా సురేఖకు సంధించటం ఇప్పుడు అత్యవసరం. క్వశ్చన్ నెంబర్ 1. కొండా సురేఖ గారు, మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన వద్దకు పంపాలనే కండిషన్ను కేటీఆర్ పెట్టాడని మీకెవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? నాగార్జున, నాగ చైతన్య కేటీఆర్ నుంచి నాకు రక్షణ కల్పించండి అంటూ సమంత ఏ పోలీస్ స్టేషన్లోనైనా కంప్లైంట్ ఇచ్చారా? లేక ఆ ధైర్యం లేక సమంత మీ వద్దకు వచ్చి వ్యక్తిగతంగా చెప్పుకొని వాపోయిందా? క్వశ్చన్ నెంబర్ 2. ఎన్ కన్వెన్షన్ను కాపాడుకునేందుకు నాగార్జున, నాగ చైతన్యలే సమంతను కేటీఆర్ వద్దకు పంపేందుకు ఒత్తిడి చేశారని మీ భాషలో నిలదీయాలంటే బ్రోకరిజం చేసినట్లు మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? అలాంటి ప్రూఫ్స్ గనక ఉంటే ఇప్పటి వరకు ఎందుకు వాటిని బయట పెట్టలేదు? పోనీ రేపో ఎల్లుండోనైనా ఆ సాక్ష్యాలను బయట పెడతారా? అసలు బయట పెట్టగలరా? క్వశ్చన్ నెంబర్ 3. కేటీఆర్ పవర్ను అడ్డుపెట్టుకుని రకుల్ ప్రీత్ సింగ్ను వేధించింది నిజమే అయితే, అందుకోసమే ఆమె త్వరగా పెళ్లి చేసుకుంది కూడా నిజమే అయితే, ఈ విషయం
మీకెవరు చెప్పారు? రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా, లేక సమంతలాగే రకుల్ ప్రీత్ సింగ్ సైతం మీకు వ్యక్తిగతంగా గోడు వెళ్ళబోసుకున్నారా? క్వశ్చన్ నెంబర్ 4. కేటీఆర్ హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి ఉంటే, పవర్ను అడ్డు పెట్టుకొని హీరోయిన్ల జీవితాలతో ఆడుకొని ఉంటే, అందుకు తగిన సాక్ష్యాలు గనక మీ వద్ద ఉంటే ఎందుకు దాచిపెడుతున్నారు? వాటిని ప్రజల ముందుకు ఎందుకు తీసుకొని రావట్లేదు? ఒకవేళ నిజంగా ఆ ఆధారాలు సాక్ష్యాలు ఉంటే కేటీఆర్ను పొలిటికల్గా బ్లాక్మెయిల్ చేసేందుకు మాత్రమే వాడదలుచుకున్నారా? క్వశ్చన్ నెంబర్ 5. మహిళలు మంత్రులుగా ఉంటే కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలు చూడలేకపోతున్నారని పదే పదే ఆరోపిస్తున్న కొండా సురేఖ గారు ఇంత దిగజారుడు ఆరోపణలు ఎలా చేయగలిగారు? కేటీఆర్ వద్దకు వెళ్ళమని నాగ చైతన్య, నాగార్జున, సమంతను ఒత్తిడి చేశారా? నాగార్జునకు భార్యగా అమల, సోదరిగా సుశీల ఉన్నారని, వాళ్ళు మహిళలే అనే విషయం మర్చిపోయారా? నాగ చైతన్యకు కాబోయే భార్య శోభితా ధూళిపాళ్ల, ఆమె కూడా మహిళే అనే విషయం మర్చిపోయారా? కేటీఆర్ భార్య శైలిమ, తల్లి శోభ, కుమార్తె ఉన్నారని కూడా వాళ్ళు కూడా మహిళలే, వాళ్ళు కూడా మీలాంటి మహిళలే, వాళ్లకు ఆత్మగౌరవం ఉంటుంది, వాళ్లకు వ్యక్తిగత జీవితం ఉంటుంది, వాళ్ళు కూడా మీ వంటి మనుషులే అని ఒక్క క్షణమైనా ఎందుకు గుర్తుకు చేసుకోలేకపోయారు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇలా నిలదీస్తున్నందుకు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలో లేక బీఆర్ఎస్ వ్యతిరేక వర్గమో మమ్మల్ని బూతులు తిట్టొచ్చు. అంతెందుకు, మరికొన్ని నిందలతో మా మీద మంత్రులు కొండా సురేఖ లేదా సీతక్కో విరుచుకుపడొచ్చు. అయినా సరే ఒకటే మాట, అరాచకాలపై సమగ్రంగా మీ సర్కారు వద్ద ఆధారాలు ఉంటే వాటిని ప్రజల ముందు ఉంచి కేటీఆర్ బతుకును బట్టబయలు చేయండి. న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చి భవిష్యత్తులో మరే ఇతర రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి దుర్మార్గపు దుశ్చర్యలకు పాల్పడకుండా గుణపాఠం నేర్పించండి. మెరుగైన సమాజం కోరుకునే వాళ్ళు ఎవరైనా, ముఖ్యంగా రాజకీయ నేతలు ఎవరైనా సరే చేయాల్సింది ఇదే. అలా కాకుండా రాజకీయంగా ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడితే భవిష్యత్తులో ఇవి సత్యాలు కావు, కేవలం పొలిటికల్ గెయిన్స్ కోసం చేసిన ఆరోపణలు అని తేలిపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. బుద్ధి చెప్పాల్సి వచ్చినప్పుడు ఓటుతో, ప్రజా తీర్పుతో కొరడా ఖచ్చితంగా జడిపిస్తారు.